నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అక్షయ తృతీయ ఈ నెలలోనే ఉంది. మనకి బహుశా 10వ తారీఖు ఉంది. వైశాఖ శుద్ధ తదియ. విపరీతమైన యాడ్లు, అన్ని బ్రాండ్స్. అదే కనపడుతుంది. నేనే ప్రమోట్ చేస్తున్నా, నేనే promote వీడియోస్ చేస్తున్నావా? చేస్తున్నా. ముకుంద వాళ్ళు మనతో ఉన్నారు కదా, సో రెగ్యులర్ గా వాళ్ళ వీడియోలు, కాన్సెప్ట్స్ అంటే నిజంగానే తగ్గింపులు కూడా కనిపిస్తా ఉన్నాయి రమగారు. దాంతో అసలు అక్షయ తృతీయ అనగానే ఏమైపోతుంది, ఇప్పుడు అక్షయ తృతీయ అనగానే ఎంతసేపు గోల్డ్ గురించే మాట్లాడుతున్నా కదా. అవును, ఇదే కాన్సెప్ట్ వచ్చేసిందండి. అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవటం అంతే. బిజినెస్ వాళ్ళు, బంగారపు షాపుల వాళ్ళు సౌత్ ఇండియాలో విపరీతంగా ప్రమోట్ చేశారు జయ. వాళ్ళే తీసుకొచ్చారు దీన్ని రంగం మీదకి. కుబేర లక్ష్మి అంటారు, వైభవ లక్ష్మి అంటారు, ఇంకేదో లక్ష్మి అంటారు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఇవాళ మీరు బంగారం కొనకపోతే మీ ఇంట్లోకి రానే రాదంటాడు. ఇప్పటిదాకా నేను ఒక్క అక్షయ తృతీయ కూడా కొనలేదు జయ. కొనుక్కోలేదు, మా ఇంట్లో లేదు అసలు, మేము ఎవరం చేయం. ఓకే, కుదిరినప్పుడు కొనుక్కుంటాం. అది కుదిరితే కొనుక్కోవటం. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో వచ్చే రెండో మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖంలో వచ్చే తృతీయ రోజున ఇక్కడ ఈ ఒక రోజుకి ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తారో. నరసింహస్వామి ఆవిర్భవించిన రోజు అంటారు, ప్రహ్లాదుడికి కనపడిన రోజు. ఒక పాయింట్ ఒక చోట చెప్తారు. హయగ్రీవ అవతారం వచ్చింది ఈ రోజేనంటారు ఇంకొక చోట. లక్ష్మీదేవి కనపడింది ఈ రోజే అంటారు ఇంకొక చోట. రాముల వారి పట్టాభిషేకం అంటారు. అన్ని నెలల్లోనూ రాముల వారి పట్టాభిషేకం కనపడుతుంది. ఒక్కో పురాణంలో ఒక్కొక్క రకమైన గాథలు కనిపిస్తాయి. మనకి పండుగలు, పర్వదినాలు అని 2 పాయింట్లు ఉంటాయి జయ కదా. మిగిలిన ఏ దేశాల వాళ్ళకి ఇలా ఉండవు. సెలబ్రేషన్ డేసే ఉంటాయి. మనకి 2 వేరు. సెలబ్రేటింగ్ డేస్ వేరు, ఆస్పీషియస్ డేస్ వేరు. ఆస్పీషియస్ సెలబ్రేషన్ డేస్ ఏమో పండగలు, మనం పండగ చేసుకుంటాం ఎవరి తరహాలో వాడు. ఆస్పీషియస్ డేస్ అంటే పర్వదినాలు, పవిత్రమైన రోజులు. వాళ్ళ ఒట్టి పవిత్ర దినాలే ఉంటాయి అన్ని, అప్పుడే సెలబ్రేషన్స్. మనకు అది వేరు, ఇది వేరు. పైగా ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాంతాల వారీగా ఈ పూజా విధానాలు కొంచెం మారుతాయి. ఈ అక్షయ తృతీయ నాడు ఏంటంటే ఈ రోజున ఏది చేసినా అది అక్షయం అవుతుంది. శుభం, అది పాయింట్. శుభం కాదు, డబల్ త్రిబుల్ అవుతుంది. ఓహో, అక్షయం అవుతుందా? అక్షయం అవుతుంది, అక్షయంగా అవుతుంది. అక్షయంగా అవటం అంటే ఏంటంటే అబండెన్స్ ఉంటుంది, చాలా సమృద్ధి, వృద్ధి చెందుతుంది. 1 గ్రామ్ బంగారం ఇప్పుడు కొనుక్కుంటే ఏడాదంతా మనకు బంగారం కొనుక్కునే అవకాశం లభిస్తుంది. ఈ అక్షయం అవుతుందన్న ఒక పాయింట్ పట్టుకొని మనకి బంగారానికి ప్రమోషన్ జరిగింది. ఇది మంచిదే. బంగారం కొనుక్కుంటాం, ఈ రూపాయన అయినా మనకు బంగారం అవసరం కదా. పెట్టుబడులకు అవసరము, ఆడపిల్లలకి ఇచ్చుకోవడానికి అవసరము, మనకే ఏదైనా ఏమన్నా దాన్ని డబ్బు ఆపదకి ఆదుకునే బంగారం పోనీ, ఇది మంచిదే. కానీ అదే పిచ్చిగా పడక్కర్లేదమ్మా, పడక్కర్లేదు. ఈ రోజున మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు చేసినటువంటి దైవ పూజ, ఈ రోజున చేసేటటువంటి పితృ ఆరాధన అంటే పితృదేవతల ఆరాధన, తర్వాత ఈ రోజున చేసినటువంటి దానము, హోమము, జపము, తపము అన్నీ అక్షయం అవుతాయి. దీంతో పాటు కొనుక్కుని ఏదైనా వస్తువు తెచ్చుకోవటం కూడా. ఏదైనా మంచి వస్తువు మీరు కొనుక్కోదలుచుకుంది, నెయిల్ పాలిష్లు కావాలా, నెయిల్ పాలిష్ కొనుక్కో, పెరుగుతాయి. నగ కావాలి, నగలు కొనుక్కో, నగలు పెరుగుతాయి. మనం ఏం చేసాము, ఈ దానము, జపము, హోమము, పూజా విధానం అన్ని వదిలిపెట్టేసి ఓన్లీ గోల్డ్ మీదకి వెళ్ళాం. అవును కాదు, ఇది ఈ రోజున మనం పూజ బాగా చేసుకోవాలి. శుభంగా జరుగుతుంది, సంవత్సరం అంతా పూజ జరుగుతుంది మన ఇంట్లో. మనకి దేవాలయ దర్శనం, ఎక్కడికైనా వెళ్ళొచ్చామనుకో గుళ్ళోకి, సంవత్సరం అంతా దేవాలయ దర్శనాలు లభిస్తాయి. ఏదైనా మంచి పని, స్నేహితులతో కలిసి ఉన్నాం, చక్కగా అందరితో సంవత్సరం అంతా సోషల్గా మన మూమెంట్ బాగుంటుంది. పూజ జపం చేసుకోవటం, తపం చేసుకోవటం, తర్వాత మోయనివ్వటం ఎవరైనా పెద్దవాళ్ళకి, బ్రాహ్మణులకి ఏమంటారు, మన దేవాలయాల్లో ఉండే అర్చకులు, పురోహితులు ఎవరికైనా మన నాన్న పేరు, తాత పేరు, అమ్మమ్మ పేరు చెప్పి వాళ్ళకి పొత్తర్లు ఇవ్వటం, అవి కూడా చాలా మంచిది. ఏదైనా కొనుక్కుని తెచ్చుకోవచ్చు. ఈ రోజున ఇచ్చినటువంటి పువ్వుల దానం కానీ, పళ్ళు దానం చేసుకోవచ్చు. వైశాఖ మాసంలో ప్రత్యేకంగా కొన్ని దానాలు చెప్తారు. గొడుగు, చెప్పులు, విసినికర్ర, మామిడి పళ్ళు. విసినికర్రలు, మామిడి పళ్ళు 100% ఈ కాలంలోనే కనపడతాయి మనకి. అవి దానం చేస్తారు. అసలు వైశాఖ మాసమే మామిడి పళ్ళ దానానికి ప్రసిద్ధి. మామిడి పళ్ళు నాకు తెలుసు, కానీ గొడుగు ఎందుకు దానం చేస్తారు? మరి ఎండాకాలం. ఓకే, ఎండాకాలం. ఇప్పుడు నువ్వు గొడుగులు రాముడికి దానం చేయాలంటే నువ్వు ఆలోచిస్తావనుకో, మీ పని మనిషికి గొడుగు కొనిపెట్టు, అది ఎండలో నడిచొస్తుంది మీ ఇంటికి, చాలు. సూపర్. చెప్పులు కొనిపెట్టు, వాచ్మెన్ పిల్లలకి 2 జతలు చెప్పులు కొనిపెట్టండి,
చాలా మంచిది. ఉమ్. ఇప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకున్నప్పుడల్లా ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడికి వస్తాయి జయ మనకే వస్తాయి. కదా. అది మనకి ఎక్కువ వస్తుందన్నమాట. బంగారం కొనుక్కోగలిగితే మహత్తరంగా, నిరభ్యంతరంగా, నిరాటంకంగా కొనుక్కోండి. ముకుంద జ్యువెలర్స్ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు, ఓ సూపర్. మీ ఇష్టం. కానీ దీంతో పాటు లక్ష్మీ పూజ చేసుకోండి. ఓకే. లక్ష్మీనారాయణల వివాహమైన రోజు అన్న మాట కూడా ఒక చోట చెప్పబడుతుంది. ఆహా. ఈ లక్ష్మీ పూజ చేసుకోండి, ఇంట్లో పూజ చేసుకోండి. నిత్యము పూజ ఆరాధన చేస్తారా, మరి 4 పువ్వులు పెట్టి కాస్త పాయసం చేసి, ఈ రోజున దుర్భాషలు ఆడడం, తిట్టడం, పోటాడడం, మొగుడు పళ్ళాలు కొట్టు చావడం అవి చేయొద్దు. అక్షయం అవుతుంది. ఇవాళ కొట్టుకున్నారంటే ఏడాది అలాంటివి చేయొద్దు. ఏదైనా సంబంధ బాంధవ్యాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోండి. చక్కగా దానం చేయండి. నేను చెప్పిన ఈ 4 వస్తువులే కాకుండా పళ్ళు ఏవైనా మనస్థానంలో అవి కొంటాం, అవి ఇవ్వచ్చు. మామిడి పళ్ళు అవకాశం ఉంటే వైశాఖ మాసం అంతా మామిడి పళ్ళు ఇస్తే మంచిది. ఓకే. ఈ గొడుగు, చెప్పులు, విసినకర్రలు, పువ్వులు, పళ్ళు, కూరలు, కూరగాయలు కూడా చేయటం అంతేనండి. ఇలా అక్షయ తృతీయని ముందుకు తీసుకెళ్ళి, అక్షయ తృతీయ నాడు లక్ష్మీ పూజ ప్రత్యేకంగా అదేమిటో చేయాలి, మేము ఇలాగే చేస్తాం, ఏటా చేస్తాం లాంటి పిచ్చి మాటలు నమ్మకండి. మీ ఇంట్లో ఏం పూజ చేసుకుంటారో అది చేసుకోండి. అవన్నీ అక్కర్లా. వేరే వాళ్ళ పూజా విధానాన్ని మీకు చూడక్కర్లేదు, మీకు వాళ్ళు చూపించాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే లక్ష్మీ పూజ, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం. అమ్మవారికి శనగపప్పు వేసింది ప్రీతి అని చెప్తారు, ఆమెకి శనగ ప్రీతి. పాయసంలో కొంచెం శనగపప్పు వేసి నివేదన చేసుకోండి. లేకపోతే ఏ బూర్లో వండండి, మీకు చేత వస్తే బూర్లో బొబ్బట్లో వండుకోండి, మైసూర్ పాక్ లాంటిది చేసుకోండి, చక్కగా నివేదన చేయండి. అమ్మ తల్లి ఏటా చక్కగా మేము ఇలాగే పూజ చేసుకునేలాగా ఏటా చేసుకునేలాగా దీవించమని ఇవ్వని చక్కగా దండం పెట్టుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతికి 2 అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేయించుకోండి. చిన్నపిల్లలు ఉంటే మీరే వాళ్ళకి వేయండి. ఇల్లు శుభ్రంగా ఉంచండి. ఈ రోజున ఏవి చెత్తలు అవి ఇవి బూజులు దులపటాలు అవి చేయబోకండి. ఏడాదంతా దులుపుకుంటూనే ఉండాల్సి వస్తారు మీరు. ఓకే. ఇల్లు క్లీన్గా ఉంచుకోండి. పని వాళ్ళతో తిట్టి పోట్లాడి గొడవ పెట్టుకోవద్దు. పక్కింటి వాళ్ళతో తగాదాలు పడకండి. సాధ్యమైనంత ప్రశాంత చిత్తంతో ఒకటి ఉండండి. అది అక్షయంగా మీకు మళ్ళీ లభిస్తుంది. ఇదే అక్షయ తృతీయ. ఇంతకంటే పెద్దగా ఏమీ చేయక్కర్లేదమ్మా. కొనుక్కోగలిగితే కొనుక్కోండి. నిన్న ఎవరో గురుగారు చెప్తున్నారు, ఒకవేళ మీరు బంగారం కొనలేకపోతే లవణం కొనుక్కోమంటున్నారు. ఉప్పు కొనుక్కోవచ్చట ఈ రోజున. ఉప్పు కూడా బంగారంతో సమానము అని నేను ఎప్పుడు వినలా, ఆయన ఎవరో చెప్పారు నేను. ఓకే. మంచి మాటే. అంతేగా. ఏం కొనలేకపోయామని దిగులు పడకుండా ఏదో ఒకటి కొనుక్కొచ్చుకోండి హాయిగా. మీరు సరే బంగారం అంటే మీ ఇష్టం, ఇంకేం కొంటారు? ఏం కొన్న చేయాలి, వంటింట్లోకి ఏం కొనుక్కోరా? అలా అక్షయ తృతీయ వ్యవహారంగా నేను ఎప్పుడు చేయలేదు చేయాలి. ఒకవేళ కొందలుచుకుంటే అలా ఏదైనా అనిపించింది అనుకో, ఏదో ఒకటి యుటెన్సిల్ ఉంటాయి కదా ఇంట్లో సామాన్లు అవసరమైనవి, అవి కొనేస్తారా? పూజ చేసుకుంటాం. పర్వదినం అంటే పూజ పెంచుతాను చేయ నా స్టైల్ అది. ఏదైనా సరే. ఓకే. పూజ విధానాన్ని కొంచెం ఏ దైవానికి సంబంధించిందిగా చెప్పబడుతుందో వాళ్ళు ఇంకో 2-3 స్తోత్రాలు అదనంగా చదువుకుంటారు. ఈ రోజువారీ నివేదన కాకుండా ఇంకేమైనా కొంచెం తయారు చేస్తా. నేను పోటాట్లు గిటాట్లు వాటి జోలికి నేను వెళ్ళను. అదే కదా, అది జరగవు సాధారణంగా. ఎవరి గొడవల్లోకి నేను వెళ్ళను. అవును. ఓ దండం పెట్టుకుంటాను, ఎక్కువ కృష్ణారామ అనుకుంటా నేను, అంతే. రైట్ రవి గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.